మనతో ఇప్పుడు జనసేన పత్తిపాడు నియోజకవర్గ నాయకులు కొరపాటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు జనసేన టీడీపీ కలిసిన తర్వాత ఇంత భయపడటానికి గల కారణం ఏంటంటారు అసలుకి? ముందుగా ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఒక 4 మంత్రులు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు తప్ప రాష్ట్రంలో ఏ నాయకుడు స్పందించే పరిస్థితిలో లేడు. అధికార పార్టీ ఈ రోజున అంబటి రాంబాబు గారు, పేరు నాని, కొడాల నాని, ఇలాగా 4 మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప ఈ రోజున రాష్ట్రంలో అంబటి రాంబాబు చేస్తున్న అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను మా జనసేన పార్టీ అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అంబటి రాంబాబు ఈ రోజున ఆయన శాఖ ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏలెత్తి చూపించడమే తప్ప ఆయనకి ఏరే మార్గం లేదు. ఆయన తిడితే కానీ జగన్ దగ్గర మార్కులు పడుతున్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఈ రోజున ఈ అరాచక మంత్రుల్ని, ఎమ్మెల్యేలని పెట్టుకుని నువ్వు దిగిపోవటమే తప్ప నువ్వు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావనేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున మీ ఎమ్మెల్యేలని నువ్వు ఎక్కడ మార్చినా నువ్వు మారటం తప్పదు. నువ్వు ఈ రోజున సీఎం అయ్యే పరిస్థితి కానీ లేదు. ఈ రోజున ప్రజలు చీకొట్టే పరిస్థితి దగ్గరకు వచ్చింది. మీ ఎమ్మెల్యేలని, మీ మంత్రుల్ని చిత్తుగా ఓడించి ఈ రోజున రాష్ట్రంలో మంచి పరిపాలన మచ్చలేని నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారి పాలన లాంటి నాయకుడు లాంటి ఎన్నుకోవటానికి ఈ రోజున ప్రజలు సిద్ధంగా ఉన్నారనేసి నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ రోజున రాష్ట్రంలో ఈ అరాచక పాలన, ఈ అవినీతి పాలన అన్ని విధాలుగా పబ్లిక్ నిన్ను చీకొట్టి ఈ రోజున రాష్ట్రంలో అవినీతి పాలన ప్రాల్దోలటానికి సిద్ధంగా ఉన్నారనేసి నేను తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు, ఈ రోజున నువ్వు మా పవన్ కళ్యాణ్ని, మా చంద్రబాబు నాయుడిని, మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని తిడతమే తప్ప నువ్వు ఏరే చిన్న పనిగాడ చేసే పరిస్థితుల్లో లేవు. నువ్వు ఈ రోజున నీ శాఖలో ఏమేమి వర్క్ జరుగుతుందో కూడా నీకు తెలియట్లేదు. ఈ రోజున నీ శాఖలో కనీసం నువ్వు చిన్న పూడికి గడ తీయలేని పరిస్థితి. ఈ రోజున రైతులు అల్లాడిపోతున్నారు. ఈ రోజున విలేజుల్లో ఈ రోజున పొలాలు చుట్టూ మేము తిరుగుతుంటే మాకు అన్ని విధాలుగా రైతులు మద్దతు తెలియజేస్తున్నారు. నువ్వు ఈ రోజున అవినీతి పాలనలో నువ్వు కూరుకుపోయి ఉన్నారు. నిన్ను రాబోయే రోజుల్లో జనాలు చిత్తుగా ఓడిస్తారనేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే యువగలం ముగింపు సభ నవశకంలో పవన్ కళ్యాణ్ గారు రావటంపై ఈ వైసీపీ నాయకులు చేసిన కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక యాంకర్ లాగా వచ్చారు, ఆయన్ని అలా తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్ అంటూ వాళ్ళు చేసిన కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అలాగే చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టేశారు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇదే మాట మాట్లాడుతున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళినా ఇదే మాట మాట్లాడుతున్నారు, పెద్దల దగ్గరికి వెళ్ళినా ఇదే మాట. ఆయన పర్సనల్ లైఫ్ గురించి జగన్మోహన్ రెడ్డి అసలు ఇలా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు ఖాయమైంది. దీని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా పార్టీ, మా వ్యవహారం, మా పార్టీ గురించి మీరు ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఏంటి? మేము ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం, ఎవరితోనైనా మేము రాజకీయం చేస్తాం. దానికి మీకు సంబంధం ఏంటి? ఈ రోజున మీకు ఉత్సపడతాయి. మేము ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ గ్రామాల్లో తిరుగుతుంటే మీకు ఈ రోజున మద్దతు ఇచ్చే ప్రజలు లేక ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మచ్చలేని నాయకుడు. మా నాయకుడికి ఈ రోజున మీరు ఏదో బురద జల్లి ఏదో ప్యాకేజీలు అంటారు. ఎవరి దగ్గర మీ బాబాయ్ సొమ్ము ఇచ్చారా మా పవన్ కళ్యాణ్ గారికి? ఎవడిచ్చాడు మా పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ? మా నాయకుడు ఈ రోజున కష్టపడి
కష్టపడి సినిమాలు తీసి ఈ రోజున రైతులకి ఈ రోజున అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాడు. కౌలు రైతులకి ఈ రోజున మీ బాబాయ్ సొమ్మి ఎవడు బాబాయ్ సొమ్మి ఇలా ఆయన కష్టపడి ఈ రోజున ఆయన శ్రమతో ఈ రోజున ప్రజలకి సేవ చేస్తున్నాడు. మేమంతా ఈ రోజున ఎవడు అంతటా వాడు స్వచ్ఛంగా వచ్చి ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఎవడు ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎవడు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజున మా నాయకుడు ఈ రోజున అన్ని విధాలుగా రాష్ట్రంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కడు ఈ రోజున మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వచ్చింది, కానీ మిమ్మల్ని ఎక్కడా మీ గురించి డిస్కషన్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజున మా నాయకుడు ఈ రోజున రాష్ట్రంలో అన్ని విధాలుగా మా పార్టీ బలపడి ఉందనేసి తెలియజేస్తున్నాడు. మా నాయకుడికి ఈ రోజున మచ్చలేదు. మీకు ఈ రోజున మీరు జైలు నుంచి వచ్చి జైలు పార్టీ మీది, మీ జైలు పార్టీకి మీకు ఆలీబాబాయ్ 40 దొంగల్లాగా మీరందరూ దాక్కుని తిరిగే పరిస్థితి దగ్గరకు వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తీసుకుంటే కనుక దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి. పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టే పరిస్థితి కూడా లేడు అంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి అతను సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఈ రోజున మా నాయకుడు అంటే ఉత్సాహపడుతుంది వాళ్ళకి. మేము ఏ సీట్లో పోటీ చేస్తున్నామో అక్కడ వాడు సొంత పార్టీని ఏరే పార్టీని ఏర్పాటు చేసి అక్కడ సేమ్ మా పార్టీకి సంబంధించిన సింబల్స్, మా పార్టీకి సంబంధించిన గ్లాస్ గుర్తు లాంటి పెట్టి ఈ రోజున నువ్వు మా నాయకుడి గురించి ఆలోచించి నీకు నిద్రపట్టే పరిస్థితి లేదనేసి నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వ్యూహం సినిమా అని ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేయడానికి వైసీపీలో ఉన్న కీలక మంత్రులు అంబటి రాంబాబు కానీ, మినిస్టర్ ఆర్కే రోజా కానీ, లేదంటే ఆయన చెల్లిపోయిన వేణుగోపాల్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ అసలుకి ఎందుకని ఆ సినిమాని అంత ప్రమోట్ చేయడానికి చూస్తున్నారంటారు? ఈ రోజున మా నాయకుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ రోజున భారీ స్థాయిలో ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఒకప్పుడు ఈ రోజున ప్రజలు జనసేన తెలుగుదేశాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం ఈ రోజున ఆ సినిమాలో లేనిపోయినవన్నీ సృష్టించి ఆ సినిమాని తీసి ఈ రోజున ప్రజల్ని తప్పుడు దాడి పట్టించడానికి ఈ రోజున చెల్లిపోయిన వేణుగోపాల్ కానీ, ఆర్కే రోజా కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ఒక ప్రజల్ని తప్పుడు దాడి పట్టించడం కోసం ఆ సినిమాని తీశారనేసి నేను తెలియజేస్తున్నాను. ఎంతమంది పీకేలు కలిసినా మమ్మల్ని పీకేది ఏమీ లేదు అంటూ రోజా చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? అసలుకి ఈ రోజున పీకే గారు కానీ ఎవరు వచ్చినా పార్టీల్లోకి మేము ఆహ్వానిస్తాం. వాళ్ళకి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మా పార్టీ గురించి ఈ రోజున తెలుసుకున్నారు కాబట్టే మా దగ్గరకు వస్తున్నారు. మేము చేసే అభివృద్ధి పనుల గురించి, మా మేనిఫెస్టోల గురించి వాళ్ళు తెలుసుకొని రాబోయే రోజుల్లో అధికారం వస్తున్నారు కాబట్టే వీళ్ళంతా మాకు మద్దతు ఇవ్వడానికి మీ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కొంతమంది మాకు టచ్లో ఉన్నారనేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ శూన్యమైన పరిస్థితి అయితే కానొస్తుంది. మా మంత్రులుగా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకని ఈ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ నమ్మలేకపోతున్నారంటారు? ఈ రోజున దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ దోపిడీ చేసిన మంత్రులు ఈ రోజున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ రోజున మా నాయకుడు చెప్పాడు, మిమ్మల్ని క్లీన్ సీట్ చేస్తాను, ఇక్కడ మీకు డిపాజిట్లు రాకుండా చేస్తానని చెప్పాడు. అది రాబోయే రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఈ రోజున ఫ్యాంటులు తడుపుకునే పరిస్థితి వచ్చిందనేసి నేను తెలియజేస్తున్నాను. వ్యూహం సినిమా చూసి జనసేన, టీడీపీ నాయకులు ఫ్యాంట్లు తడుపుకుంటున్నారంటూ ఒక ఆడ వ్యక్తి అయ్యి ఉండి రోజా చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు రోజా గురించి మీకు తెలియదు ఏం లేదు. రోజా ఈ రోజున జబర్దస్తిలో చేసి అన్నీ అవుట్డేట్ అయిపోయింది. ఈ రోజున రోజాకి ఈ రోజున డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ సినిమాలు తీసుకుని ఈ సినిమాల ద్వారాగా ప్రజల్ని తప్పుడు దారి పట్టించే విధంగా చేస్తున్నారే తప్ప ఆ సినిమా వలన ఎవరికి లాస్ ఏమి ఉండదు, మాకేం లాస్ ఏమి ఉండదు. వాళ్ళు కావాలని వాళ్ళు చేసిన తప్పుడు రాజకీయాలకి, తప్పుడు ప్రభుత్వానికి ఈ రోజున ఆ సినిమా తీసి ప్రజల్లో తప్పుడు దారి పట్టించడం కోసమే చేస్తున్నారు కేవలం. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే నేను ఇచ్చిన హామీల్లో 99.99% అమలు చేసేసాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగానే అన్ని హామీలు అనేది అమలు చేశారంటారా? ఈ రోజున
ప్రజల్లోకి వెళ్తే తెలిసిద్ది. మీరు టీవీల దగ్గర కూర్చొని టీవీల దగ్గర మాట్లాడితే కాదు. ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేడు. మీ సీఎం ఈ రోజున పట్టాలు కప్పుకొని ఈ రోజున గుంటూరు పర్యటన వచ్చాడంటే ఆ రోడ్లో ఈ రోజున బ్యాంకులు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. ఈ రోజు నల్లబాటు రోడ్లో వెళ్తున్నాడంటే అన్నీ ఈ రోజున మూత వేశారు. కాబట్టి ఈ రోజున మీరు పరదాలు కప్పుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. మీరు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల్లో మిమ్మల్ని చీకొట్టేశారు. మీరు ప్రజల్లోకి వెళ్తే తెలిసిద్ది మీరు ఏం చేశారనేది. మీరు ఈ రోజున ఎవరెవరికి ఎంత ఏమేమి ఇచ్చారు, ఈరోజు లిక్కర్ ద్వారా కానీ ఇసుక మాఫియా కానీ ఈరోజు మొత్తం మీరు చేశారు. మీరు ప్రజల్లోకి వెళ్తే తెలిసిద్ది మీరు ఏం చేశారనేది. ప్రజలు ఈ రోజున ఎంతమందికి ఏం లబ్ధి పొందారనేసి మీకు తెలియాలంటే ప్రజల్లో తిరగండి. ప్రజల్లో తిరిగితే కానీ మీకు తెలిసిద్ది. మీరు ఈ రోజున ఎవడికో ఒకడికి ఇద్దరికి ఇచ్చేది మీరేదో మేము అంత చేసాం ఇంత చేసాం అని బట్టను నొక్కి ఈ రోజున చెప్పడం కాదు. ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్తే మీకు ఈ రోజున ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయనేసి నేను తెలియజేస్తున్నాను. గడప గడపకి మన ప్రభుత్వాన్ని పెట్టారు. తర్వాత వచ్చేతలకి జగనన్నే మా నమ్మకం అంటూ ఒక స్టిక్కర్ కార్యక్రమం పెట్టారు. తర్వాత వచ్చేది సామాజిక సాధికారిక చైతన్య యాత్ర అంటున్నారు. ఇప్పుడు వచ్చేతలకి వై నీడ్స్ ఏపీ జగన్ అంటున్నారు. నిజంగానే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందంటారా? అవసరం ఉంటే ఎందుకు, అవసరం లేకపోతే ఎందుకు ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు మీరు ఈ రోజున స్టిక్కర్లు అంటించుకుంటే స్టిక్కర్లు ఎవడు ఇంటికి అంటించుకున్నాడు? మీ వైసీపీ నాయకులు మీ వైసీపీ ఇళ్ళకే అంటించుకున్నాడు. ఏరే ఇళ్ళకి ఎవరికి వేసినా కూడా పీకేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున మీరు ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు స్టిక్కర్లు వేసుకుని మీరు ఇళ్ళంబడి తిరిగి బలవంతంగా ఏదో వహించి మీది కార్డులు పీకేస్తాం, మీ పెన్షన్లు తీసేస్తామని మీరు భయపెట్టి ప్రజలను భయభ్రాంతులు చేశారు. కాబట్టి ఈ రోజున ప్రజలు మిమ్మల్ని చీకొడటానికి దగ్గరలో ఉందనేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వై నీడ్స్ ఏపీ జగన్ అంటున్నారు కదా, నిజంగానే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందంటారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లోకి వెళ్తే తెలిసిద్ది. అది నువ్వు ప్రజల్లోకి వెళ్లకుండా పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు. ఈ రోజున మొన్న రైతుల దగ్గరికి వచ్చి ఇంత బీపత్సం జరిగితే రైతులు ఈ రోజున తుఫాన్లు వచ్చి అంత జరిగితే నువ్వు పరదాలు కట్టుకుని వెళ్ళావు. నువ్వు అక్కడ కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళావు. నువ్వు రైతుల దగ్గరికి స్వయంగా వెళ్తే నీకు తెలిసిద్ది. నువ్వు ఈ రోజున ప్రజలు ఈ రోజున నిన్ను అన్ని విధాలుగా చీకొట్టే పరిస్థితి దగ్గర పడింది. నువ్వు ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. నువ్వు ఈ రోజున ప్రజలకు వెళ్తే మీ ఎమ్మెల్యేలను మీ చీకొట్టేసే పరిస్థితికి వచ్చింది. మీ ఎమ్మెల్యేలు తిరగనిచ్చే పరిస్థితిలో లేదు. ఈ రోజున మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఈ రోజున టీవీల దగ్గర ప్రెస్ మీట్లో తప్ప మీరు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే మిమ్మల్ని తన్నే పరిస్థితి దగ్గర పడింది అనేసి నేను తెలియజేస్తున్నాను. 175కు 175 వస్తాయి, నా వెంట్రుక పేకలేరు అనే స్థాయి నుంచి అక్క చెల్లెమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్నా అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు? అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలని కూడా ఎందుకు మారుస్తున్నారు అంటారు? మరి ఈ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యేలు నువ్వు మారుస్తున్నావు అంటే ఎందుకు మారుస్తున్నావు? నువ్వు మార్చాల్సిన అవసరం ఏంది? నువ్వు 175 వస్తాయి అంటున్నావు. వస్తున్నప్పుడు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలా? వాళ్ళే నువ్వు ఇప్పుడు చిలకలూరుపేట రజనీ గారిని అక్కడే పోటీ చేయించు, సుచరిత గారిని పత్తిపాళ్ళు అక్కడే పోటీ చేయించు. ఎందుకు మార్చుతున్నావు? వీళ్ళందరూ 175 అంటున్నావు కదా, నువ్వు ఎందుకు మార్చాలా? మార్చాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రోజు నిన్ను చీకొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టే నువ్వు ఈ రోజున మారుస్తున్నావు. ఎమ్మెల్యేలు మంత్రులు కాదు మార్చే పరిస్థితి. ఈ రోజు ప్రజలను నిన్నే మార్చే పరిస్థితి దగ్గర పడిందనేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.